ట్రై చేయి. నమస్తే అండి, అందరికీ నమస్కారం. ఇది నాని నటించినటువంటి హాయ్ నాన్న చిత్రం నుంచి అడిగానటువంటి సాంగ్ని నేను ఫ్లూట్ ద్వారా మీకు ఇప్పుడు ప్రస్తుతం వినిపించడం జరిగింది. అయితే నేను యూట్యూబ్ ఛానల్ని ఒకటి స్టార్ట్ చేసేది ఏకే అండ్ ఎస్పీజీ ఫ్యాక్ట్స్ @రసవాద్ అనేటువంటి ఛానల్ని స్టార్ట్ చేసి సుమారు 2 సంవత్సరాలు అవుతుందేమో, నాకు సరిగ్గా గుర్తులేదు. అయితే దాంట్లో కేవలం 5 వీడియోలు మాత్రమే చేయడం జరిగింది. అందులో 4 వీడియోలు డిలీట్ చేశాను. కేవలం ఇప్పుడు ప్రస్తుతం ఒక్క వీడియో మాత్రమే అందుబాటులో ఉందేమో. అది మళ్ళీ నేను దాని మధ్య ఓపెన్ చేసి కూడా నేను చూడలేదు. ఎందుకంటే అనేక రకాల వ్యక్తులు యూట్యూబ్ ద్వారా కనెక్ట్ అవుతూ ఉన్నారు. ఈ రసవాదానికి సంబంధించి వాళ్ళని హెచ్చరించడం కోసం మాత్రమే, అంటే రసవాదం అనేటువంటి ఉచ్చులో పడి మీరు కొట్టుకోవద్దు అని హెచ్చరించడానికి మాత్రమే చేసినటువంటి వీడియోలు. కానీ దాన్ని కూడా చాలామంది నెగటివ్గా తీసుకున్నారు. దానికి నేనేం చేయలేను.
ఎందుకంటే చెడిపోకూడదు, వాళ్ళ సమయాన్ని, డబ్బుల్ని వృధా చేయకూడదనే ఉద్దేశంతో, సదుద్దేశంతో నేను చేసినటువంటి వీడియోలు. అలాగని నేను చేసినటువంటి ప్రయోగాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా అందులో అప్లోడ్ చేయడం జరిగింది. కేవలం హెచ్చరికలు మాత్రమే కాదు, హెచ్చరికలతో పాటు నేను నా ద్వారా చేసినటువంటి 2 ప్రయోగాలని, ఒకటి వెండి యోగాన్ని, అలాగే ఒక తారయోగాన్ని, ఒక నవాక్షర కట్టుని కూడా చెప్పడం జరిగింది. చాలా రకాల కట్లు అన్నీ ఉన్నాయి. అయితే అన్నీ కూడా ప్రేక్షకులకి ఒకే వీడియో ద్వారా అందించలేము, అందించకూడదు కూడా. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదు. ఆ ఉద్దేశంతో చెప్పకూడదనే ఉద్దేశంతో కొన్ని విషయాలు నేను రివీల్ చేయలేదు. అలాగని నాకు పూర్తిగా రసవాదం మీద పూర్తిగా నేను సాధించాననేటువంటి విషయం మాత్రం ఎవరు అపోహపడవద్దు. నేను ఇంకా ఏం సాధించలేదు. అయినప్పటికీ నాకు దాని మీద పూర్తిగా అవగాహన ఉంది. కొన్ని విషయాలు తెలుసు నాకు. దాని మీద చాలా వరకు పట్టుంది. అంతవరకు నేను చెప్పగలను. ఈ యూట్యూబ్లో చాలామంది పెద్దలు చాలా వీడియోలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కామెంట్ చేయడం నా ఉద్దేశం కాదు. మొదట్లో కొంతమంది నేను వాళ్ళు ఎలా చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అయితే ప్రేక్షకులు చాలా చూస్తున్నటువంటి వీక్షకులు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళే తెలుసుకుని ఏది కరెక్టు ఏది కాదు అన్నది గ్రహించి తద్వారా వారి యొక్క భవిష్యత్తుకి ఒక బాటలు వేసుకుంటారని నేను కోరుతూ కొన్ని విషయాలైతే నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. ఇప్పుడు రసాన్ని చాలామంది కడితే దాన్ని ఏ విధంగా తిప్పుకోవాలో తెలియదు. అయినా నేను చూసినటువంటి వరకు ఇప్పటి వరకు రసాన్ని పర్ఫెక్ట్గా కట్టినటువంటి వ్యక్తులు ఎక్కడా లేరు. ఇది గన్ షాటు. అలాగే కట్టిన దాన్ని ఏ విధంగా తిప్పుకోవాలనేటువంటి విషయాన్ని కూడా చాలామంది తెలియదు. అయితే ఇక్కడ మరొక విషయం చెప్పదలుచుకున్నాను. రసవెండి ఉంటే మాత్రం, అంటే రసాన్ని తారగా చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా తారసపడితే ఉంటే వారికి ఒక చిన్న విషయం మాత్రం చెప్పగలుగుతాను నేను. ఇప్పుడు దాన్ని దాన్ని ఏమంటారు, ఆయ సింధూరం అంటే ఒక్క ఆయం మాత్రమే దాంట్లో పడదు, ఇంకా రకరకాల వస్తువులు పడతాయి సమ్మేళనం. ఆ సమ్మేళనాలతోటి ఆయ సింధూరాన్ని తయారు చేసి అది గనక రసాన్ని తారగా చేసినటువంటి పూజ మీద గనక వేసినట్టయితే అది బీజంగా మారుతుంది. ఇక్కడ డైరెక్ట్ బీజం పండుతుంది. అంతవరకు అది కరెక్ట్. ఎందుకంటే దానికి సంబంధించిన నా ఫ్రెండ్స్ కొంతమంది అది క్లియర్గా వారు చూసున్నారు, చేసున్నారు కూడా. అయితే వారికి కొన్ని ఆటంకాలు అయితే ఏర్పడడం వల్ల వారు కేవలం కొన్ని విషయాలు మాత్రమే చేయగలిగారు. మిగిలిన విషయాల్లో వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వారికి పూర్తిగా సక్సెస్ కావటం లేదు. కాబట్టి వెండిని తారగా రసాన్ని తారగా మార్చేటువంటి విషయం ఎవరికైనా అనుభవం ఉంటే వారు నాకు తెలియజేయగలరు. దానికి సంబంధించినటువంటి నేను దాన్ని ఏమంటారు, గూగుల్ అడ్రస్ని నేను ఇస్తాను. దాన్ని GANISHSHSHNA గణేష్ శాసన @gmail.com అనేటువంటి అడ్రస్కి వారు మెయిల్ చేయగలిగితే, ఇది కేవలం ఇలాగవుతుంది అలాగవుతుందని కాదు, అయిన వారు మాత్రమే, అంటే రసాన్ని తారగా పండించిన వారు మాత్రమే చేయగలరు. అయితే ఇక్కడ ఒక చిన్నమైనవి, నేను గతంలో ఉమ్మత్తకాయలో రసాన్ని కట్టి దాన్ని తారగా మార్చడం జరిగింది.
అయితే అది దాని మీద నేను ఆ యొక్క సిద్ధ ఆయా సింధూరాన్ని వేసి చూడలేదు. కానీ చాలా మటుకు దాని మీద పని అయ్యే అవకాశం 90% అయితే ఉంది. అది కూడా నేను క్లియర్గా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నేను చేసి చూడలేదు కాబట్టి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు. అయితే చేసినవన్నీ అన్ని దారులు వెళ్తాయని లేదు. కొంతమంది ఇంగిలీకం కట్టుకుని ఇంగిలీకాన్ని సింధూరం చేసుకుని, అంటే ఏ విధంగా ఒక్క ఇంగిలీకాన్ని సింధూరం కాదు, దాంట్లో ఇంకా కొన్ని రకాల ద్రవ్యాలు కలుస్తాయి, వస్తువులు. ఆ వస్తువులు ప్లస్ ఈ ఇంగిలీకం కలిపి సింధూరం చేసి తద్వారా జయించిన వారు ఉన్నారు. అలాంటి మహానుభావులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలు, శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాంటి వ్యక్తులకు కూడా కొంతమంది ఉన్నారు. అది ఎవరు ఏంటనేది నాకు పెద్దగా ఐడియా లేదు, కానీ ఉన్నారు. మరి మీకు ఎలా తెలుసు అంత పర్ఫెక్ట్గా చెప్తున్నారంటే తెలుసు కాబట్టి చెప్తున్నాను. అయితే వాళ్ళు ఎవరు ఏంటనేది నాకు అంతగా దాని మీద దృష్టి పెట్టలేదు. అంటే వారు వాళ్ళ యొక్క వేరబౌట్స్తో తెలియజేయడానికి అయితే ఎవరు సిద్ధంగా లేరు కాబట్టి నేను ఆ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావన చేయదలుచుకోలేదు. కాబట్టి అందరికీ నా విన్నపం ఏంటంటే, దయచేసి రసవాదాన్ని ఒక వృత్తిగా ఎంచుకోకుండా కేవలం హాబీగా మాత్రమే, అది చాలా ఫ్యూ ఎక్స్పెండిచర్ మాత్రమే దాని మీద వెచ్చించేలాగా, అంటే ఇతర వ్యసనాలని వద్దనుకుని, అంటే సిగరెట్టు, మందు లాంటి ఇతర వ్యసనాలు ఏమీ లేకుండా వారికి రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, వాళ్ళకి ఆసక్తి ఉంటే తద్వారా చిన్న చిన్న ప్రయోగాలు చేయడం ద్వారా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సరైనటువంటి గురువులు కూడా దానికి దొరకాలి, లేకపోతే అది అంత ఈజీ ఏం కాదు. మళ్ళీ ఒకటి 100 సార్లు చెప్తున్నాను, అంత ఈజీ కాదు రసవాదం అనేది. ఇందులో చాలామంది మిత్రులు, నేను చూసినటువంటి వ్యక్తులు కనుమరుగైపోయారు. కాబట్టి ఇది నేను నా 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం తర్వాత నేను ఈ విషయాన్ని ఈ మాధ్యమం ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీక్షకులందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం చేయొచ్చు.